సిసిఎస్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నిందితుడిగా ఉన్నారు శ్రవణ్ రావు. చీటింగ్ కేసులో శ్రవణ్ రావుపై సిసిఎస్ లో కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో అఖండ ఎంటర్ప్రైజెస్ కి 6 కోట్లు మోసం చేశారని బాధితుడు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో శ్రవణ్ రావును అదుపులోకి తీసుకున్నారు సిసిఎస్ పోలీసులు. ఇంతకు ముందే అఖండ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆకాష్ కుమార్ గారు కమర్షియల్ కోర్టులో 2024 డిసెంబర్లో కేసు వేయడం జరిగింది. అది అకార్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పైన కమర్షియల్ కోర్టులో సివిల్ కేసు వేయడం జరిగింది. ఎక్కడ కూడా సివిల్ కేసులో తన పేరు కానీ శ్రవణ్ కుమార్ గారు ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు కానీ తను చీట్ చేశారని సంబంధించిన విషయాన్ని కానీ ఎక్కడ కూడా రాయలేదు. సివిల్ కేసులో ఎక్కడ కూడా తన పైన అలిగేషన్స్ పెట్టలేదని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 4 నెలల తర్వాత క్రిమినల్ కేసు పెట్టి శ్రవణ్ కుమార్ గారి పైన తనే చేసినట్టుగా చూపిస్తూ ఈరోజు క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది. ఇది శ్రవణ్ కుమార్ గారు ఖచ్చితంగా చెప్పారు, ఇది పొలిటికల్ సంబంధించిన మోటివేషన్ కేసు అని చెప్పి తనకు కావాలని ఈ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో ఈ కేసు పెట్టారని చెప్పారు. ఇక్కడ మీకు చూపిస్తున్న కేసు సివిల్ కేసు. ఈ సివిల్ కేసులో ఎక్కడ కూడా ఇదే కాంప్లైంట్ ఇందులో కూడా తను కేసు వేయడం జరిగింది. ఇందులో ఈ శ్రవణ్ కుమార్ గారి పైన ఎక్కడ కూడా తన మీద కేసు పెట్టలేదు. ఓన్లీ క్రిమినల్ కేసుకు వచ్చేసరికి తనని ఇరికించాలి అని శ్రవణ్ గారిని ఇరికించాలనే ఉద్దేశంతో మాత్రమే పెట్టడం జరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ విషయాలను కోర్టు ముందు ఉంచుతాం. తప్పుడుగా ఈరోజు అరెస్ట్ చేసినందుకు ఖచ్చితంగా కోర్టు వారి ముందు ఏమేమి జరిగింది, సివిల్ కేసు ఎలా ఉంది అన్నీ చెప్పి ఖచ్చితంగా మా వాదనలు వినిపిస్తాం. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, శ్రవణ్ రావుపై మరో కేసు నమోదైంది, అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి శ్రవణ్ రావు అయితే ఈరోజు చీటింగ్ కేసు ఏదైతే 6 కోట్ల రూపాయలు మోసం చేశాడనేటువంటి కేసుపై అయితే సిసిఎస్ పోలీసులు తొలుత నోటీస్ ఇచ్చి విచారణ చేసిన అనంతరం అయితే తనను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన అనంతరం కూడా శ్రవణ్ రావును తొలుత మనం చూడవచ్చు ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఒక కంపెనీలో సరుకు ఇస్తానని చెప్పి ఇవ్వని సందర్భంలో అక్కడ కేసు నమోదు చేసినట్లయితే మనకు తెలుస్తుంది. అఖండ ఎంటర్ప్రైజెస్ కు సంబంధించి 6 కోట్ల రూపాయలు మోసం చేశారన్న కేసులో అయితే అరెస్ట్ చేసినటువంటి పోలీసులు శ్రవణ్ రావును మెజిస్ట్రేట్ ఇంటికి కూడా తరలించడం జరిగింది. సిసిఎస్ పోలీసులు ఈ యొక్క అరెస్ట్ ను కూడా ఇటు శ్రవణ్ రావు తరఫున న్యాయవాది కూడా ఖండించడం జరిగింది. ఎందుకంటే తొలుత సివిల్ కేసుగా నమోదైనటువంటి అఖండ ఎంటర్ప్రైజెస్ కేసును అయితే అనంతరం దీన్ని ఇట్లా మోసం చేశారంటూ చీటింగ్ కేసుగా మార్చి తనను అరెస్ట్ చేయడం అయితే చట్ట ప్రకారం సరైనది కాదంటూ కూడా చెప్తున్న క్రమంలో శ్రవణ్ రావు మనం చూడవచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే పలు దఫాలుగా ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఇటు విచారణను కూడా ఎదుర్కోవడం జరిగింది. ఈ క్రమంలో సిసిఎస్ కు సంబంధించినటువంటి కేసు డిసెంబర్ 2024లో ఏదైతే తొలుత సివిల్ కేసు నమోదైంది, అనంతరం 4 నెలల అనంతరం అయితే ఇది సివిల్ కేసు కాస్త తను 6 కోట్ల రూపాయలు ఇటు అఖండ ఎంటర్ప్రైజెస్ కు మోసం చేశాడనేటువంటి ఒక విచారణ అనంతరం అయితే శ్రవణ్ రావును పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన అనంతరం అయితే జడ్జి ఇంటికి కూడా తీసుకొని వెళ్లడం జరిగింది. అనంతరం తనకు వైద్య పరీక్షలు నిర్వహించి తనతో జైలు కూడా పంపించేటువంటి అవకాశం అయితే ఉండబోతా ఉంది. మనం చూస్తున్నాం శ్రవణ్ రావు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో తన విచారణ అనేది చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో సిసిఎస్ పోలీసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. తదుపరి ఇటు సిసిఎస్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు ఎలాంటి మార్పు తిరుగుతుందనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కేసులో శ్రవణ్ రావు జైల్లో ఉన్న క్రమంలో అయితే అనంతరం విచారణ కానీ అనంతరం ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఇప్పటివరకైతే మనం చూస్తున్నాం శ్రవణ్ రావు జైలు శిక్ష అయితే ఎదుర్కోలేదు. ఇప్పటికీ 4 దఫాలుగా ఇటు విచారణ జరిపినటువంటి జూబ్లీ హిల్స్ పోలీసులు అయితే తనకు నోటీసులు ఇచ్చి విచారణ మాత్రమే చేశారు. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో మనం ఇప్పటివరకు గమనిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలుత నుంచి ఉన్నటువంటి అధికారులందరూ కూడా సుమారు 10 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా జైలు శిక్ష అనుభవించినటువంటి అధికారులే ఉన్నారు. కానీ ఇటు ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు గత ప్రభుత్వం ఏదైతే అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి చేసిన క్రమంలో ఇటు అధికారులు అందరూ కూడా ఇటు జైలుకు వెళ్ళిన క్రమంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకున్నటువంటి శ్రవణ్ రావు పాత్ర ఏంటనేటువంటి అంశంపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపినటువంటి అధికారులు ప్రస్తుతం సిసిఎస్ కేసులో అరెస్ట్ అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది విచారణ కొనసాగుతున్న క్రమంలోనే ఇటు సిసిఎస్ పోలీసులు ఇటు మోసం చేసినటువంటి కేసుకు సంబంధించి అయితే శ్రవణ్ రావును ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. శ్రవంతి. రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్ యూ.